చాలా మంచోడండి. నా బిడ్డ నీళ్లు పోసుకున్నప్పటి నుండి పర్స్లో టిఫిన్ బాక్స్ పెడతాడు, వంగొద్దని చెప్పులు ఇస్తాడు, బండి మీద కూర్చోవద్దని క్యాబ్ బుక్ చేస్తాడండి అంటది. పక్కన ఆవిడేం చెప్తుంది, నా కొడుక పెళ్ళైనప్పటి నుండి పెళ్ళం కొంగే పట్టుకున్నాడు. ఈ విమర్శలు పురుషులు చేస్తారా, స్త్రీలు చేస్తారా చెప్పండి? ఎవరు చేస్తారు? అల్లుడు మాత్రం మన బిడ్డని బాగా చూసుకునేవాడు రావాలి, మన కొడుకు మాత్రం కోడలతో మనకు మించిన వ్యవహారం చెయ్యకూడదు. అందుకే వేదం ఏం చెప్తుంది, ఓ తల్లి నువ్వు నిజంగా వసుదైవ కుటుంబకములో ఏ కోడలైతే నీ వంశాన్ని సంరక్షిస్తానొచ్చిందో ఆమెని కూతురుగా భావిస్తే నీకు ముసలితనానికి కనీసం గంజినీలన్నా వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, సెల్ ఫోన్లు వచ్చేసాయి ఇవాళ మనకి, అవునా? అత్త తిట్టడం కూడా ఇంకా పులిస్ స్టాప్ పెట్టలే. బిడ్డ స్టార్ట్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఏం చెప్తుంది, మా ఇంట్లో టేప్ రికార్డ్ స్టార్ట్ అయిపోయింది. అయిందా లేదా? అర్థమైందా? ఇవాళ సెల్ ఫోన్ వల్ల కుటుంబ వ్యవస్థ అంతా నెగిటివ్గా ఒత్తిడిగా మారింది. నిజంగా చెప్పండి, ఆడపిల్ల యొక్క వికాసం అత్తగారింట్లో జరుగుతుందా, తల్లిగారింట్లో జరుగుతుందా? చెప్పడానికైతే వేదం చెప్తాం. ఇలాగే ఒక కథలో ఒక సభలో మాలాంటి పురోహితుడు అన్నాడంట, ఈ రోజులలో రోగాలు పెరిగిపోవడానికి కారణం కాకరకాయని చింతపండు పులుసులో ఉడికిస్తున్నందుకు. మీరు చెట్టు నుండి తెంపండి, ఉడికిచ్చి తినండి, ఏ రోగాలు రావు అన్నాడంట. ఆ సభలో అతని భార్య కూడా కూర్చుంది. పాపం కాకరకాయ పులుసే పెట్టింది, కానీ సభలో విన్నది కదా, పులుసు తింటే రోగాలు పెరుగుతవి, ఉడికిచ్చి తింటే రోగాలు తగ్గుతవి. ఇంటికి వెళ్ళిందంట, 4 కాకరకాయలు 2 వండింది. ఎందుకంటే కొడుకు కోడలు ఎక్కడో ఉంటారు, బిడ్డ కల్లుడు దూరం, అత్త మామ కేర్ టేకర్లో, మొగుడు పెళ్ళాలి, అందుకని 2 కాకరకాయలు వండింది. ఇంకా 2 కాకరకాయలు మిగిలాయి. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేసింది, గవా గవా కడిగింది, ఉడికిచ్చింది, ఉప్పు లేదు, పసుపు లేదు, నూనె లేదు, భర్తకి పెట్టింది. పాపం భర్త ఓం అన్నపతే అన్నస్య మాధవాయ నమః కేశాయ నమః అని ఆచమనం చేసి కాకరకాయ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. మింగాడా ఉంచాడా చెప్పండి? నిజం చెప్పండి, ఉంచాడు. భార్య అంది, అయ్యా ఏమైందయ్యా అంటే, ఏంటే ఇవాళ కూర ఇలా చేసావు అని. ఇంతకు ముందే కదండి మీరు సభలో చెప్పారు, కాకరకాయని ఉడికిచ్చి తినండి, మసాలా వేసుకోవద్దన్నారు కదా. ఇంతమంది మీ ప్రవచనాన్ని విని వాళ్ళు సౌభాగ్యవంతులైతే నేను ఆచరించకపోతే నా మంగళసూత్రాలు ఊగుతాయి కదా అందంట. అప్పుడు ఆ పూజారి గారు ఏమన్నారు తెలుసా, ఒసే పిచ్చిదానా, ఉపన్యాసాలు ఇలాగే చెప్పాలి, ఎందుకంటే చప్పట్లు అప్పుడే కొడతారు. ఓహో అందంట. మనము కూడా అంతే, నా రాముడు నా కృష్ణుడు ప్రపంచానికే గొప్ప అని చెప్తాం, కానీ రాముడు ఎటువంటి ధర్మాన్ని ఆచరించాడు, కౌసల్యాదేవి ఎటువంటి ధర్మాన్ని ఆచరించింది, కైకేయి ఎటువంటి ధర్మాన్ని ఆచరించింది మన పిల్లలు అడిగితే ఏ టీవీ ఆ ఫోన్లో తెలుసుకోవే అంటుంది. తల్లి ఇవాళ ఏం చెప్తుంది, ఏ విసిగించకే, నాకు ఇవాళ కిట్టి పార్టీకి వెళ్ళేది ఉంది, నేను ఇవాళ నా ఫ్రెండ్కి చెప్పా షాపింగ్కి వస్తామని. కామారెడ్డి పట్టణంలో షాపింగ్ మాల్ మెరిగిందా లేదా, కానీ సత్సంగాలు మాత్రం పెరగలే. నిజంగా ఒక సినిమా సెలబ్రిటీ ధనికుడు అవుతున్నాడు అంటే, మన పట్టణాలలో అనేక ఆపణాలు వృద్ధి చెందుతున్నాయంటే గరీబ్ కోన్ బన్రా చెప్పండి, ఎవరు పేదవాళ్ళు అవుతున్నారు? పాపం మన పురుషులు సంపాదించలేక, సాఫ్ట్వేర్ ఊగుతుంటే హైదరాబాద్లో బిల్డింగ్లు కొనలేక, కామారెడ్డిలో అమ్మలేక, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టలేక వాళ్ళు తపనబడి అమ్మా అంటే మనం మాత్రం ఎక్కడ కొన్నావా ఈ చీర, రేపు నేను కూడా కొంటానని ధనికులుగా మారుస్తున్నామే. కానీ నిజంగా చెప్పండి, అసలు మనం ఎవరం? మాత నిర్మాత భవతి అంది మన శాస్త్రం. ఈ ప్రపంచానికి తల్లి నిర్మాణకర్త అన్న కైకేయి చాలా అందగత్యం. అటువంటి అందమైన స్త్రీ నేటికి కూడా పుట్టలే. అంత పొడుగ్గా ఉంది, అంత గొప్ప రాజనీతిజ్ఞురాలు. ఆమె తండ్రికి ఆ బిడ్డ అంటే చాలా ప్రాణం. తండ్రికి అన్ని సలహాలు ఇచ్చేది రాజనీతి విద్యలో.
ఆమె యొక్క గుణమును, ఆమె యొక్క మేధాశక్తిని, ఆమె యొక్క రాజనీతిజ్యాన్ని చూసి దశరథుడు ముగ్ధుడయ్యాడు. భోజనం చేస్తున్న సమయంలో కైకేయి తండ్రితో అడుగుతాడు, నీ బిడ్డను నాకు ఇస్తావా అని. అప్పుడు ఆమె తండ్రి ఏమన్నాడు తెలుసా? అసలు నా బిడ్డలో ఏ లోపం ఉందని నేను నీకు సబతిగా పంపించాలి అన్నాడు. ఏమన్నాడు? నా బిడ్డ అందంగా లేదా? నా బిడ్డ తెలివిగల్లది కాదా? నా బిడ్డ విశ్వరూపిణి కాదా? దశరథ మహారాజా, నీకు పూర్వమే వివాహం అయిపోయిందే, నా బిడ్డను నీకు ఎలా కన్యాదానం చెయ్యాలి అన్నాడంట. అప్పుడు దశరథ మహారాజు ఆ అన్నాన్ని చేతిలో తీసుకొని, అన్నం పరబ్రహ్మ స్వరూపము కదా, ఈ అన్నముతో నేను ప్రమాణం చేస్తున్నాను, కైకేయిని మీరు నాకు పాణిగ్రహణం చేసి ఇస్తే ఆమె ద్వారా వచ్చిన సంతానమే రఘుకుల వంశములో రాజుగా ఉంటాడు అంది. తర్వాత కాలాంతరంలో ఏమైంది చెప్పండి? ఇవాళ కైకేయి అంటే ఇలా పిడికిలు బిగించుకొని నా రాముణ్ణి అడవికి పంపిస్తుందా అన్నారే కానీ, కైకేయి మాత నా భర్త నా పుట్టినింటిలో నా తండ్రి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు, ఇవాళ మాట తప్పితే అయోధ్య నగర వాసులు ఉత్సవం చేసుకుంటారు, కానీ రెండవ రోజు నా తండ్రి దండెత్తి వచ్చినప్పుడు నా భర్త తల ఎక్కడ పెట్టుకుంటాడని ఆ నిందని తన మీద తీసుకుందే. అటువంటి కైకేయి మాతని ఎలా అమ్మ మనము నిందించగలిగాం? ఆ సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు అడవికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు చెట్టు పైన నుండి చూస్తాడు, భ్రాత కైకేయి మళ్ళీ ఎలా వచ్చింది అడవికి అన్నప్పుడు రాముడు అంటాడు, అసలు మనం పెరిగేటప్పుడు మనకు సుమిత్ర కౌసల్య ఎక్కువ పెంచిందా? పక్షపాత రహితముగా ఈనాడు మనలో శౌర్యం, ధర్మం, మర్యాద, ఈ శస్త్ర విద్య నేర్పించిన వాటిలో ఎవరి పాత్ర ఎక్కువంది లక్ష్మణ అన్నాడు. కైకేయి మాత ఏనాడైనా మన నలుగురి మధ్యలో పరభేదము చూపించిందా అన్నాడు. అది కైకేయి తల్లికున్నటువంటి హృదయం. కానీ ఇవాళ మనం రామాయణం అంటే ఏం చేస్తున్నాం? ఇక సీతాదేవి పాత్రలో నిజంగా చెప్పండి, ఇవాళ మన భర్తలు, మన అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటారు కదా, పంచుకుంటారా మంచిగారా? డివైడ్ అయిపోతాం, అన్నీ ఇవ్వాలి, డివైడ్ అయిపోవాలి, ఏది కూడా మిగిలద్దు. గరిట అక్కడ పెద్దగా వస్తే నాకు కూడా పెద్దదే రావాలి, సరే పంచుకోండి. మరి 14 సంవత్సరాలు ఉర్మిళ లక్ష్మణుణ్ణి అన్నసేవకు పంపించిందే, ఆ ఉర్మిళ యొక్క త్యాగాన్ని గుర్తించకుండా ఎంత చిన్నగా కొటేషన్ పెట్టాము, ఉర్మిళ నిద్రపోయింది అని. ఎందుకు? స్త్రీ గనక మేలుకుంటే ఈ పురుష సమాజానికి రాజ్యం చేసే హక్కు పోతుందేమో అని ఏం చేశారు? ఉర్మిళాదేవిని నిద్రపోయింది అన్నారు. కానీ సీతాదేవి తన భర్త నీడలో ప్రేమను పొందుతున్న ఈ ఉర్మిళ మాత్రం వలకల వస్త్రాలు ధరించి అత్తలకు సేవ చేస్తూ తపస్వినిగా జీవించిందే. ఇంతటి తపస్విని, యోగిని అయినటువంటి పుత్ర వధువు ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెతికి తేగలుగుతారా? అందుకే భారత్ మాతాకి గట్టిగా ఉర్మిళ లాంటి త్యాగమైనటువంటి స్త్రీ, కైకేయి లాంటి పరభేదము చూపించని మాత ఈ ప్రపంచంలో మీరు వెతికినా దొరకదు. కానీ ఇప్పటికీ మన భారతదేశంలో మీరందరూ తపస్సులుగా ఉన్నారా లేదా? ఎప్పటి నుండి కూర్చున్నారు? మేమైతే ఇవాళ వచ్చాం. మీరు ఈ కార్యక్రమం సఫలమవ్వాలి అంటే ఇంటింటికి వెళ్ళారు, వర్షం పడిందంటే దీన్ని శుద్ధి చేశారు అంటే ఒక్కసారి మీ షోల్డర్స్కి కూడా చప్పట్లు కొట్టండి. మేము కూడా తపస్సులమే, గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఇక మనం హిందువులం బొట్టు పెట్టుకోవాలి, హిందువులం బొట్టు పెట్టుకోవాలి అంట. నిజముగా ఈ బొట్టు అనేది కూడా మన సమస్త పంచ జ్ఞానేంద్రియాలకు మూలాధారము ఈ చక్రం. ఇది చందనముతో గనక మనం పెట్టుకోగలిగితే, గంధపు చెక్కతో నూరినటువంటి చందనాన్ని మనం ఇక్కడ పెట్టుకుంటే చెడు చూడలేము, చెడు మాట్లాడలేము, చెడు వినలేము. రిమోట్ కంట్రోల్గా ఈ తిలకం పనిచేస్తుంది. అటువంటి మెడిసిన్తో కూడుకున్నదే ఈ తిలక
ధారణ. దాన్ని ఎలా అయినా అందంగా పెట్టుకోండి, కానీ నిజంగా తిలకం ఎందుకు పెట్టుకోవాలి అంటే కేవలం హైందవ యుజం అనే చిహ్నము కాదు, మేము మా పంచ జ్ఞానేంద్రియాలను మా అధీనములో పెట్టుకోవడానికి ఉపయోగించే మెడిసిన్. ఇక మీ పిల్లలకి ఇదే చెప్తారా, ఇంకేమైనా చెప్తారా? ఇక వేషధారణ. నిజంగా చెప్పండి, ప్రపంచంలోకెల్లా అతి మధురముగా, అతి ఆకర్షణీయముగా, మాతృత్వముతో కూడి